రైతుల సహనంతో ఆటలాడుతూ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై రైతులు మండిపడుతున్నారు. పంట తీసుకొని వచ్చిన పద్ధతి ప్రకారం కాకుండా తెలిసిన వారికి ఒకలా తెలియని వారికి మరొకలా ప్రవర్తిస్తూ రకరకాల డిమాండ్లు చేస్తున్నారని వాపోయారు. ఓపిక సహించిన పెద్దమాసాన్పల్లి రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్లో పోసుకొని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు బయలుదేరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ శివారులో కలెక్టర్ కార్యాలయానికి వడ్లు తీసుకెళ్తున్న రైతు వాహనాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తాము దగ్గర ఉండి రైతులందరికీ న్యాయం జరిగేలా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిస్తామని సముదాయించారు. ఈ విషయంపై రైతు అల్వాల రాజరెడ్డి, కంది ముత్యం రెడ్డిలను ఎస్ఎస్సీ న్యూస్ పలకరించగా గత నెల రోజుల క్రితం వరి కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబోసినట్లు తెలిపారు. 10 రోజులలో పిఎస్సిఎస్ నిర్వాహకులు చెప్పిన విధంగా పొల్లు పట్టి మ్యాచర్ వచ్చేలా ఆరబెట్టినా ఇప్పటికీ కొనుగోలు చేయక ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం మాట్లాడినా పిఎస్సిఎస్ నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట పోసేందుకు బయలుదేరినట్లు తెలిపారు. పెద్దమాసాన్పల్లి పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగాన్ని రైతులు కోరారు. గత నెల 24 నాడు వరి కోసినాము. 5 తారీఖు నాడు మ్యాచర్ వచ్చింది. బారదాని ఇవ్వమంటే తిప్పలు పెట్టిరు. ఒడ్లెత్తు అనంగా బారదాని ఇచ్చారు. ఒడ్లెత్తమంటే మా ఇష్టంలో ఎత్తాము, నీ ఎత్తము, ఏం చేసుకుంటావు వేసుకోపో. మార్కెట్కి ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి వాళ్ళు నీ ఒడ్లెత్తము, నువ్వేం చేసుకుంటావు వేసుకో అని చెప్పి సగం సంచులు నింపి వాళ్ళు కాంట ఎత్తుకపోవడం జరిగింది. దిగారాలతో కాంటలు ఎత్తుకొని పోయారు. ఎందుకు ఎత్తుకొని పోతావు? నీ ఎత్తము, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని అంటే నేను తోట తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి తహసీల్దార్ సార్ నా పరిస్థితి ఇట్లుంది, నేను కలెక్టరేట్ కూడా మరి ఒడ్లు తీసుకొని పోతున్నా, నన్ను చాలా ఇబ్బంది పెడుతురు 20 రోజుల నుంచి. మీకు మొన్న చెప్పిన ఎంఆర్ఓ గారు చెప్పిన కలెక్టర్లో ఐకేపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రఘుత్తం సార్ కూడా 10 సార్లు ఫోన్ చేసిన. సరే మేము చెప్తాము. ఈరోజు పొద్దున కూడా సార్ మరి నేను కలెక్టర్ ఆఫీస్ పోతున్నా అంటే కూడా సరే సార్ ఫోన్ కాల్ చేసుకున్నాను. ఎంఆర్ఓ గారికి సరే నేను సాల్వ్ చేస్తాను. పొద్దున 7 గంటలకు మొదలు పెడితే ఇప్పటి రోజు ఎలాంటి సాల్వ్ కాలేదు. సరే నాకు కోపం వస్తుంది. ఎన్ని రోజులు ఇంకా వర్షాలు దగ్గరికి వస్తున్నాయి. రాత్రి కూడా కొంచెం వర్షాలు చినుకులు పడ్డాయి. దాంతో నేను కలెక్టర్ ఆఫీస్ ట్రాక్టర్ తీసుకొని వెళ్తున్నాను. మరి మార్గ మధ్యలో రెవెన్యూ ఆఫీస్ వచ్చి మాది బాధ్యత, మేము సాల్వ్ చేసి నీ ఒడ్లు అమిపిస్తామని వాళ్ళ మధ్యలో ట్రాక్టర్ ఆపడం జరిగింది. మరి రైతులు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏమో ఈరోజే అక్కడ ఉన్నట్టు ఇన్ఛార్జీలు ఈరోజు బీరు పైసలు ఎవరైతే ఇస్తారో ఈరోజే పడుతున్నారు. వాళ్ళ సంచులలో నింపి పంపిస్తున్నారు. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఒక దిక్కు పొల్లు పడుతుంది, ఒక దిక్కేమో పొల్లు పడుతుంది, ఒక దిక్కేమో సంచులు నింపుకుంటూ కాంటా పెట్టిరు. మరి ఇదేంది అంటే మా ఇష్టము, అడగనీకు నువ్వెవరు, మా ఇష్టం ఉన్నలే పెడతాము అని దృష్టి కూడా అందరికీ చెప్పినాం. ఇన్ఛార్జీలో చర్యలు తీసుకోవాలి. నేను పోయిన నెల 30 తారీఖు నాడు వరి కోసిన, 15 తారీఖు నాడు మ్యాచర్ వచ్చింది. ఇవాళకి 25 తారీఖు అవుతుంది. ఇంకో నాకు నాకన్నా వెనక చిరిగి కోసిన నింపిర్రు, వెళ్ళిపోతున్నారు. మా ఎందుకు నింపుతారు? మా దగ్గర కాంటా ఉంటే మా దగ్గరికి వెళ్ళి కాంటా ఎత్తుకుపోయి వేరే జాలని నింపుతారు. ఎందుకు నింపుతుర్రు? ఎవడు పైసలు ఇస్తే, ఎవడు దాగబెడితే తినబెడితే వాడిని నింపుతారు. ఇప్పటికి నేను ఇప్పటికి వారం రోజు సిద్దిపేటకి వచ్చిపోతున్నాను. పిఎస్సీల తప్పు, ఊళ్ళో పెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ తప్పు. ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళే నింపిస్తున్నారు. 80 ట్రాక్టర్లు ఉంటున్నాయి. ఒక్క ఇత్తు కూడా వాళ్ళు ఇప్పుడు ఒక 10 బస్తాలు నింపితే అలా పెట్టి వచ్చినాయి. ఇప్పుడు సార్ చూసేది కదా, ఇప్పుడు నింపిరు తిరుగుతందుకు పోయినరు. నేను మళ్ళీ ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగద్దు కాదు, జరిగితేనే మంచిగా ఉంటుంది. లేదా వాళ్ళ ఏపీపీఎస్ మీద చర్యలు తీసుకోండి. ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి. మేము ఇబ్బంది పడుతున్నాం కదా రైతుల రోడ్ల మీద.